అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక మాట అన్నాడండి. ఇది ఓమాన్ పైప్ లైన్కు సంబంధించిన వార్త. ఇతను ఏమన్నాడు అంటే, ఈ పైప్ లైన్ను నేను పేల్చివేస్తాను. అంటే మీకు గుర్తుందో లేదో, రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు రష్యా నుంచి జర్మనీకి వెళుతున్న ఒక పైప్ లైన్, అంటే మీకు గ్యాస్ అనండి, ఆయిల్స్ అనండి, నార్డ్ స్ట్రీమ్ 1 నార్డ్ స్ట్రీమ్ 2 అంటారు. దీనిని వీళ్ళు సాబోటాజ్ చేశారు, అంటే పేల్చి వేశారు. ఫస్ట్ ఏమో తీవ్రవాదులు అన్నారు, తర్వాత రష్యా వాళ్ళే ఈ పని చేశారు అన్నారు. ఫైనల్గా అమెరికా యొక్క జో బైడెన్ ఈ పని చేసినట్టుగా మీకు వార్తలు. సో అమెరికా బుద్ధి ఇలాగే ఉంటుంది అనేది ప్రపంచానికి అర్థమైంది. అయినా కూడా కుక్క తోక వంకర. మళ్ళీ మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ యూనియన్, అమెరికా అమెరికా అమెరికా. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళకి బుద్ధి చెప్పాడు. మీరు మా బానిసలు రా, మీరు మా స్నేహితులు కారు. గుర్తుపెట్టుకోండి, అమెరికాతో మీరు ఫ్రెండ్షిప్ చేయలేరండి. ఒకవేళ మీరు ఫ్రెండ్ అనుకుంటే మీరు ఒట్టి బానిసే. సో ఇప్పుడు ఏమైంది, నేను ఈ పైప్ లైన్ను పేల్చి వేస్తాను అన్నాడు. ఇమీడియట్గా భారత్ వైపు నుంచి వార్తలు చూద్దాం పద. ఈ పైప్ లైన్ని నువ్వు పేల్చి వెయ్యి, తరువాత ఏం జరుగుతుందో చూద్దాము. అంటే ఇక్కడ ట్రంప్ డైరెక్ట్గా భారత్ను ఛాలెంజ్ చెయ్యలేడండి. భారత్ యొక్క పైప్ లైన్ నేను పేల్చి వేస్తాను అనమనండి, చూద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనమనండి, ఇంపాసిబుల్. ఇప్పుడు చైనా వెళ్ళాడండి. చైనా వెళ్ళి పెద్ద పెద్ద కలలు, మీకు 16 మంది బిలియనర్స్, ఒక్క డీల్ కూడా అక్కడ కుదరలేదండి. చైనా వాళ్ళు ఎంతలా అవమానించాలో అంతలా అవమానించి గెట్ అవుట్ అని అన్నారు. అయిపోయింది. మార్కో రూబియో మళ్ళీ పరిగెత్తుకొని భారత్కు వచ్చాడు. అంటే ఇవాళ అమెరికా యొక్క మెయిన్ ఎనిమీస్ ఎవరు? చైనా, భారత్. వచ్చిన వాడు క్వాడ్ అన్నాడు, మీకు అలాగే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇవన్నీ మాట్లాడాడు. ఫైనల్గా ఏమిటి, ఈ యుద్ధము ఆగాలి అంటే మీరు రష్యా వద్ద చమురు కొనకూడదు, ఈరాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకండి, ఇది కదా మనం పోరా అన్నాం. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఈరాన్, ఓమాన్, భారత్ ఈ 3 దేశాల మధ్య ఒక ఒప్పందం ఉందండి. దీన్నే డీప్ వాటర్ పైప్ లైన్ అంటారు. ఇండియా మిడిల్ ఈస్ట్ డీప్ వాటర్ పైప్ లైన్. ఇది ఎలాంటి ఒక ప్రాజెక్టో చెప్పమంటారా? సముద్రము అడుగున 3.5 కిలోమీటర్లు, కిలోమీటర్లు అండి, మీటర్లు కాదు, కిలోమీటర్లు. అంటే సముద్రం అడుగున మీరు 3.5 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అక్కడ మీరు పైప్ లైన్ వేస్తారు. ఎక్కడ నుంచి? మీకు ఓమాన్ నుంచి భారత్ దాకా. ఏంటండి ఇది అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై. భారత్కు న్యాచురల్ గ్యాస్ సప్లై ఓమాన్ నుంచి వస్తుందండి. మీకు ఇది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్, 4 ఏళ్ళు పడుతుంది. సో మనం ఏం ఆలోచిస్తున్నాము, వాడు గొడవ పడితే నా దేశము ఎందుకు ఇబ్బంది పడాలి? నో. సో క్లియర్గా అనుకున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను మీరు బైపాస్ చెయ్యాలి. ఇప్పుడు ఓపెన్గా ఉన్న ఒక జలసంధి ఈరాన్ వాళ్ళు ఆపేరు అని చెప్పి వీడు అంటాడు. ఈరాన్ మీద ఆంక్షలని వీడు ఒక బ్లాకేడ్ క్రియేట్ చేశాడు. బాగుందా? శుభ్రంగా ఉన్న ఆ జలసంధిని పాడు చేశారు. సో ఇదంతా ఏమిటి, మనకు ఇబ్బంది అండి. ఇప్పుడు చైనా వాడు ఏం చేశాడు, నువ్వు ఏమైనా చేసుకోరా, నేను ఈరాన్తో వ్యాపారం చేస్తాను, వాడికి ఇవ్వాల్సిన అప్పులు ఇస్తాను, నేరుగా వాడి ఓడలు నా దేశము దాకా వస్తుంది. ఎవడైనా ఆపాలి అనుకుంటే పాకిస్తాన్ని కూడా నేను వాడుకుంటాను. పాకిస్తాన్ వాడికి గతి లేక కదా ఈరాన్ నుంచి చైనా దాకా తన దేశము గుండా ఆయిల్ ట్యాంకర్లు అలో చేశాడు. సో చైనా వాడు ఎక్కడా తగ్గడం లేదండి. మనకు అమెరికా ఒక బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ కదా, కాబట్టి కొంచెము గౌరవించం. ఇదే చెయ్యకూడదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనకు, శత్రువుని శత్రువుగానే చూడు, మిత్రుడుగా చూడకు, మిత్రుడిని మిత్రుడుగానే చూడు, శత్రువుగా చూడకు. ఇప్పుడు నేను S-400 కొంటున్నాము, నిన్న ఒక వీడియోలో పెట్టారు. కారణం ఏమిటి, ఇప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్? అమెరికా వాడికి చెప్పడానికి, మేము ఎక్కడా నీ మాటలు వినే ప్రసక్తే లేదు, నువ్వు ఏమైనా చేసుకో, నా మీద శాంక్షన్స్ వెయ్యాలన్నా వేసుకో, రష్యా మా ఆప్త మిత్రుడు, రష్యా వద్ద మేము మళ్ళీ S-400 కొంటాము,
మాకు ఎక్కడా ఎవడితో ఏ పని లేదు చెప్పడానికే ఈ స్టేట్మెంట్ అండి. సడన్గా S-400 ఏంటి, చాలామంది అడిగారు. ఇదే కారణం మార్కో రూబియోకి చెప్పడం, రష్యా ఈజ్ ఇంపార్టెంట్ కంట్రీ టు అస్. సరే, ఇప్పుడు వీడు ఏంటి ప్లాన్ చేస్తున్నాడు అంటే, ఒకవేళ ఈ పైప్ లైన్ రెడీ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని మీరు బైపాస్ చేస్తారు కదండి. మీకు సముద్రం అడుగున ఎక్కడ నుంచో మీకు పైప్ లైన్, ఇప్పుడు నార్త్ స్ట్రీమ్ని వీళ్ళు పేల్చివేశారు. మీకు ఈ పైప్ లైన్ని పేల్చివేయాలి అనుకోండి, సబ్మరైన్ల వల్ల కూడా కుదరదండి, అంత అడుగున ఉంటుంది. సో ఇప్పుడు ఈరాన్ నుంచి మనకు గ్యాస్ కావాలి, ఓమాన్ నుంచి భారత్లోకి వస్తుంది. ఎవడికి ఏం ప్రాబ్లం ఉందండి మీరు చెప్పండి, ఎవడికి ఏ ప్రాబ్లం ఉంది? అయినా కూడా వాడేమంటాడు, నేను పేల్చి వేస్తాను అంటే చైనాకు బెనిఫిట్ అవ్వకూడదు, భారత్కి బెనిఫిట్ అవ్వకూడదు. అడిగితే ఈరాన్తో యుద్ధము అంటాడు. ఎవడరా యుద్ధాన్ని మొదలు పెట్టంటే వాళ్ళే అంటాడు. ఇప్పుడు 2021 ఫ్రెండ్స్, స్కాట్లాండ్ అంటారు కదా, గ్లాస్గో అనబడే ఒక ఊరు, సుందరమైన ఒక ఊరు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, క్లైమేటిక్ చేంజ్ అన్నారు. అలాగే వీళ్ళు ఏమన్నారు, క్లీన్ ఎనర్జీ మీద ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. గొడవలు అయ్యాయి. మోదీ గారు వెళ్ళారు. వెళ్ళిన ఈ వ్యక్తికి స్పెషల్ ట్రీట్మెంట్ అండి. ఎర్దోగాన్కి కోపం వచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ అలిగాడు, చాలా మీటింగ్స్కి వెళ్ళలేదు. అదేంటి భారత్ అంటే స్పెషలా, మోదీ అంటే మీకు స్పెషలా, మేమందరం పనికి మాలిన వాళ్ళం అయిపోయాం ఏంటి? ఒకే హోటల్లో వీళ్ళందరినీ ఉంచారట. యూరోప్ యూనియన్ నాయకులు అందరూ ఒకే హోటల్లో, మోదీకి విడి హోటల్, మీకు విడి కాన్వాయ్. సో స్పెషల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తరువాత మోదీకి ఇది ఇవ్వడం ఎవరికీ నచ్చలేదు. ఎందుకు ఇలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే, మనము చేసిన ఎఫర్ట్స్ అండి, క్లీన్ ఎనర్జీ కోసము భారత్లో ఎలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయి ఇదంతా మీకు ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రి గమనించి వీళ్ళను స్పెషల్గా ట్రీట్ చేయాలి అంటే 2070 వచ్చే నాటికి మీకు క్లీన్ ఎనర్జీ ఉండాలి ప్రపంచంలో. ఈ కార్బన్ ఎమిషన్ అనేది పూర్తిగా రెడ్యూస్ అయిపోవాలి. ఎంతంత పెద్ద నిర్ణయాలు ప్లడ్జ్ చేశామండి మనం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భారత్ అక్కడ ప్లడ్జ్ చేసింది కాబట్టి ఆ ప్రోటోకాల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తరువాత ఏమైందంటే, నవంబర్ 2021 నేను మాట్లాడుతున్నాను, డిసెంబర్ నెల పుతిన్ గారు వచ్చారు, జనవరి నెల నాటో అన్నారు. ఈ అలయన్స్, ఈ మొత్తం అమెరికా, ఈ తొట్టి గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి యుక్రెయిన్ వైపు తమ సైన్యాన్ని పంపించారు. పుతిన్ గారికి కోపము వచ్చింది. ఫిబ్రవరి నెల యుద్ధము స్టార్ట్ అయింది. ఇవాళ వరకు యుద్ధము జరుగుతూనే ఉందండి. అంటే మీ యొక్క క్లీన్ ఎనర్జీ ఏమైంది, కార్బన్ ఎమిషన్ ఏమైంది? సముద్రములో అండి ఇంతంత పెద్ద పేలుడు పదార్థాలు వాడుతూ ఉంటే ఆ జీవరాశులు ఏమవుతాయి, ఆ రేడియేషన్ ఏమిటి అంటే, ఈ మహానాయకులు ప్రపంచానికి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు. రేపు భావి తరాలకు చెప్పాలి కదండి, ఇతను ఒక గొప్ప నాయకుడు. ఎవరు గొప్ప నాయకుడు? పుతిన్ని కలుపుకొని చెప్పాలండి, ఎందుకంటే వేరే మార్గమే లేదు. ఈ యుద్ధముతో రష్యాను లొంగ తీసుకోవాలి అనుకున్నారు, తిరగబడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. చరిత్రలో పరమహీనమైన మీకు అమెరికా అధ్యక్షుడు ఇతనే రాస్తారు. అలాంటిది ఇవాళ కూడా అంటే ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు చేస్తూ మీరు క్లీన్ ఎనర్జీని ఎక్కడ కాపాడతారు? కనీసం మనము డీప్ వాటర్లో ఒక పైప్ లైన్ వేసుకొని, నా దేశము నా ప్రజలు ఇంత ఖర్చు పెట్టి మేము ప్రాజెక్టును మొదలు పెడతాము అంటే ఏమంటాడు, పేల్చి వేస్తాను. కాబట్టి మనం అమెరికాకు చాలా పెద్ద లెవెల్లో ఒక హెచ్చరిక జారీ చేశామండి. ఒకవేళ ఓమాన్లో పనులు మొదలైతే నీకు దమ్ము ధైర్యము ఉంటే అక్కడ ఆ పైప్ లైన్ని టచ్ చేసి చూడు, సాబటైజ్ చేసి చూడు, తరువాత మేము ఏం చేస్తామో. ఫ్రెండ్స్, మీరు తిరగబడాలండి. ఇంకా కూడా సాఫ్ట్ పవర్గా ఉంటే కుదరదు. అమెరికా అయినా కూడా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే తీరాలి. కాబట్టి ఓమాన్ పైప్ లైన్లో మనము చాలా కఠిన నిర్ణయం తీసుకున్నాము. 4 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. మరి అమెరికా వాడు ఏం చేస్తాడని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.